వేములవాడ రేంజ్ ఆఫీసర్ నేను. ఈ రోజు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ స్పాట్కి వచ్చిన దూడ చనిపోయిందని తెలిపిండ్రు. దాని ప్రకారంగా మేము మా సిబ్బంది తీసుకుని చూడగా ఈ వాగు ఉన్న చిన్న కాలువ ఉన్నది. దాని వెంబడి చూస్తే మొత్తం ఆకులు అల్లం పడి ఉన్నది. ఎగ్ మార్క్ ఉన్నాయి, కానీ అది సరిగా కనబడుతుంది. అది చిరుతపులి అని మాకు నిర్ధారణ అవుతుంది. తదుపరి నేను ఎంక్వైరీ చేసి చిరుతపులిగా పెద్ద పులి అని నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇంకో ఇక్కడ 4 ఆవులు కట్టేసి ఉండే, చిన్న దూడని కొట్టింది. అది పులి అయితే వాటిని కూడా హంటింగ్ చేస్తుంది మా ప్రకారం. మా దగ్గర మరిమడ్లలో ఉన్నాయి, రుద్రంగిలో ఉన్నాయి, మా నారేంజ్ పరిధి రాయలసీమ సిస్టమ్ అంటే అటు కూడా ఉంటుంది, భిన్న భిన్న ఉన్నాయి చిరుతపులు ఉన్నాయి. కానీ వాడు ఎప్పుడు కూడా మనుషులు గట్రా హామీ చేయదు. అది ఏమైనా చిన్న ఉంటే మన మేకలు కానీ చిన్న దూడ ఇసుడి అటాక్ చేస్తుంది, వెనక నుంచి తింటుంది. వాళ్ళు అడవి ప్రాంతం దగ్గరున్న పొలాలు అక్కడ కట్టేది వద్దు, ఎందుకంటే అడవి పరిసర ప్రాంతం తిరుగుతుంది. వాటి అవసరం మనం పోయినాం, మనం వస్తలేవు కాబట్టి అవి వాటి యొక్క గేట్ అనేది తెలుస్తుంది, ఎప్పుడు ఎక్కడ పడి ఉన్నది. తిరుగుతుంటుంది రాత్రిపూట. దానికి కట్టేసి ఏమైనా ఉంటే అటాక్ చేస్తుంది. అలాంటి మీరు పశువులకు కట్టేయొద్దు. ఏమైనా ఉంటే కూడా మేము దానికి హాని చేయొద్దు. అది పెద్ద పులి అని తెలిసింది మాకు, కాబట్టి అటే ఉన్నది, ఇంకా ఇటు రాలేదు. దాని అనుభవం మాకు దొరకలేదు. గోపాలరెడ్డి ఉన్నదని తెలిసింది. దానికి మా వాళ్ళు అక్కడ టీంలు ఉన్నాయి, 4-5 టీంలు ఉన్నాయి, చూస్తారు. అది ఇంకా కన్ఫర్మ్ కావాలి. ఇన్నే కట్టేస్తాం రోజు, ఇన్నే మా పొలం ఉంది, ఇన్నే మాకు ఆధారం కాదే. రాత్రి పూలు వచ్చి మా ఆవును కొరికేసిపోయింది. ఇంకా 5-6 గళ్ళు ఉన్నాయి సారు. మాకు ఆధారం కాదే సారు. మా ధర్మక్కపల్లె రోమల్ల భూమయ్య, రోమల్ల నర్సయ్య వాళ్ళ తండ్రి పేరు.